ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. సో అలాగే పురుషోత్తం రెడ్డి గారు మాజీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణకు సంబంధించి కూడా అదంతా కంప్లీట్ అయిపోయింది, త్వరలోనే మేము గవర్నర్ గారిని కలవబోతున్నామని చెప్పేసి అంటున్నారు. ఈ సమర సంతకం అసలు ఎంతవరకు ఎవరికి బెనిఫిట్స్ అంటారు? దీనివల్ల ఈ సంతకాల సేకరణ, గవర్నర్ గారిని కలవడం, వాళ్ళకి ఆయనకి సమర్పించడం, కోటి సంతకాలు ఎవరికి ఏం జరుగుతుంది అంటారు బెనిఫిట్స్? మంచి మెడికల్ కాలేజీలకు సంబంధించినంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక కీలకమైన నిర్ణయం ఏం తీసుకున్నాడంటే, ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో పరిస్థితి ఆయన గమనించాడు. ఎప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మెడికల్ విద్య, మెడికల్ వైద్యం అన్నది గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళకపోతే ప్రమాదకర పరిస్థితులు వస్తాయని కరోనా ఒక ఎక్స్పీరియన్స్. ఉదాహరణకు రాయలసీమ ప్రాంతంలోని 5-6 జిల్లాలు తిరుపతి రుయ్ హాస్పిటల్కి ఎక్కువ వచ్చారు. రీజన్ ఏంటంటే అంత పెద్ద రుయ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ రాయలసీమ ప్రాంతంలో లేదు. ఒక విశాఖపట్నంలో కేజీహెచ్ కావచ్చు, గుంటూరులో జీజీహెచ్ కావచ్చు, ఇట్లాంటివి తప్ప. ఇట్లాంటివి కొన్ని ఉండడం వల్ల అదే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉంటే దానికి అనుబంధంగా టెరిటోరియల్ హాస్పిటల్ కూడా వస్తుంది కాబట్టి బహుముఖంగా పరిష్కారం అవుతాయి. మెడికల్ కాలేజీ రాకుండా డాక్టర్ని రూరల్ ఏరియాలకు పంపిస్తే ట్రాన్స్ఫర్లు కూడా పోవట్లేదు, పోయిన కూడా సెలవులు పెట్టేస్తున్నారు. అదే మీకు మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ మెడికల్ విద్య కోసం పీజీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ప్రొఫెసర్స్ ఉంటారు, ఖచ్చితంగా ప్రాక్టికల్స్ అంతా కూడా వైద్యం పైన చేస్తారు. అందువల్ల మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో ఈజీగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. కాబట్టి అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తమిళనాడు, కర్ణాటకలో కోట్ల రూపాయలు పెట్టి చదువుకునే పరిస్థితి. ఇవన్నిటికీ పరిష్కార మార్గంగా తమిళనాడు, కర్ణాటకలాగా ఎక్కువ మెడికల్ విద్యార్థులు వస్తేనే మెడికల్ విద్య కానీ తద్వారా చదువుకున్న డాక్టర్లు కొంత చౌకగా ప్రజలకు వైద్యం చేసే అవకాశం ఉంటుందనే కాన్సెప్ట్తో జగన్ గారు 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చారు కేంద్రం నుంచి. దాంతోపాటు దాని నిర్మాణంలో 40% నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేశాడు, ఇంకో 3 కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా చేసినాడు, ఒక 9 మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకపోగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పెట్టేస్తా ఉంది. ఇది అసంబద్ధం. ఇది ప్రభుత్వానికి నష్టం. ముఖ్యంగా మెడికల్ కాలేజీ, మెడికల్ విద్య ప్రైవేట్ రంగంలో ఉంటే అది వ్యాపారీకరణ జరిగితే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో మనకు తెలుసు. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటానికి పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1.5 yearలో ఏ పోరాటమైనా 2 రోజులు 3 రోజులు జరిపి నిరసన తెలియజేసి వదిలేస్తుంటాడు. కానీ మెడికల్ కాలేజ్ విద్యను చాలా లాంగ్ టైం నడుపుతున్నాడు. రీజన్ ఏంటంటే ప్రజల్లో ఆదరణ ఉంది. మీరు అన్నట్టు ఏమి సాధిస్తారు కోటి సంతకాల ద్వారా? కోటి సంతకాలు అంటే లక్షలాది మంది ఇండ్ల దగ్గరికి వెళ్ళారు. మెడికల్ కాలేజీలు, మెడికల్ విద్య, వైద్యం ప్రైవేటీకరణ చేసేస్తారనే మెసేజ్ ఇస్తూ సంతకాలు సేకరించారు. 1 కోటికి పైన చేశారు. 1 కోటికి మంది అంటే ఈ రాష్ట్రంలో దాదాపు మొన్న మొత్తం ఓట్లు ఎన్ని పోలైనాయి? దాదాపు 2-3 కోట్ల చిల్లర ఓట్లు పోలైనాయి. అయితే 1/3 మంది ప్రజలు సంతకాలు సేకరించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రెజర్ పడుతుంది. ప్రతిపక్షం చేయాల్సిన పని ఏంటంటే రాజకీయంగా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తేనే ప్రభుత్వాలు వెనక్కిపోతాయి. సంతకాలు సేకరిస్తే భయపడిపోవడం ఉండదు. కానీ సంతకాలు సేకరించడం ద్వారా ప్రజల్లోకి వెళ్తారు కాబట్టి, ప్రజల్లోకి వెళ్ళిన ద్వారా అది ప్రజల అభిప్రాయం మోల్డ్ అవుతుంది కాబట్టి అది ప్రభుత్వాలు దేనికి భయపడతాయి? రేపు ప్రజలు ఏమైనా ఓట్లకి వ్యతిరేకంగా చేస్తే ఓడిపోతామని దానికి భయపడతాయి. సో ఆ రకంగా ప్రజా ఉద్యమాన్ని స్వీకరించారు. ర్యాలీలు, సంతకాల సేకరణ. ఈరోజు నియోజకవర్గాలు 15 జిల్లా కేంద్రాలు, 17 తేదీ గవర్నర్ని కలుస్తారన్నాడు. ఆ తర్వాత కోర్టులో కూడా లీగల్ పోరాటం సిద్ధపడుతున్నాడు. కాబట్టి తనకున్నటువంటి ప్రతిపక్షంగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా తనకున్న శక్తి సామర్థ్యాలని కేంద్రీకరించి పనిచేస్తున్నాడు. ఇది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? ప్రభుత్వాలు విజ్ఞత పట్టుంది. మాకు నష్టం వచ్చినా పర్వాలేదు, రాజకీయంగా మేము చేసేది అన్నారు అనుకోండి, ముందుకెళ్తారు. కానీ ఒకటి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇప్పుడు మేము పోరాడుతున్నాం, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత తిరిగి ప్రభుత్వ రంగంలో తీసుకుంటాం అన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోరాటం ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి కూడా పోలేడు. ఎందుకంటే ప్రతి కోటి సంతకాలు సేకరించే ప్రతి ప్రజల ముందు ఏం చెప్తున్నారు? ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మార్చుకోకపోతే మేము వస్తే తీసుకుంటున్నాం అన్నాడు. అది కమిట్ అయిన తర్వాత రేపు ఖచ్చితంగా తీసుకోవాలి కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఈ కోటి సంతకాల సేకరణ అయితే అయిపోయింది, దీన్నేమో తీసుకెళ్తున్నారు గవర్నర్ దగ్గరికి. గవర్నర్ ఏం చేస్తారు? సో మాకేంటి అసలు ఫైనల్ ఏం రిజల్ట్ వస్తుంది, ప్రభుత్వం పైన ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి సామాన్యుడికి వచ్చే డౌట్.
సో వాళ్ళకి అర్థం కానీ అవ్వాలి అని అంటే ఇది ఏ రకంగా లాజికల్ గా చూడాలి అని అంటారు మరి? సామాన్యుడికి అర్థమయ్యే దానికోసమే కోటి సంతకాలు. ఉమ్, అంటే కోటి సంతకం నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకం పెడుతున్నానంటే నా నిరసన తెలియజేస్తున్నట్లు లెక్క. అవును. 1,20,00,000 1,30,00,000 మంది ప్రజలు ప్రైవేటీకరణకు సంబంధించి మేము ప్రైవేట్కి వ్యతిరేకంగా సంతకం పెట్టాము అంటే నిరసన. ఉమ్, దాన్ని గవర్నర్ కింద ఇస్తాం. గవర్నర్ ఇది సింబాలిక్. గవర్నర్ పేరుతో పరిపాలన జరుగుతుంది, ఒక సింబాలిక్ యాక్టివిటీ. కాబట్టి గవర్నర్ చెప్పడు. గవర్నర్ గారు నా దృష్టికి ఈ సమస్య వచ్చింది, పరిశీలనలో తీసుకోగలరని పంపించేస్తాడు. అంతమించి ఆయన ఏం చేయలేడు. కానీ గవర్నర్కి ఇవ్వడం ద్వారా ఒక మెసేజ్, హైకోర్టుకి ఇవ్వడం ద్వారా ఇంకొక మెసేజ్, కోటి సంతకాలు ఒక మెసేజ్, ర్యాలీ, ప్రతిదీ కూడా ప్రభుత్వానికి మా ప్రొటెస్ట్ తెలియజేయడం. ప్రతిపక్షం అంతకుమించి ఏమి చేయలేదు. ఉమ్, ఉమ్. రెండోది జగన్ గారు అంతకు మించి ఏం చేసినాడు, నేను రేపు పవర్లోకి వస్తే వెనక్కి తీసుకుంటాను అన్నాడు. కానీ అబ్సల్యూట్లీ జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా పర్ఫెక్ట్ గానే ఈ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో ముందున్నారు. సో మరి ప్రైవేటీకరణకు సంబంధించి సేకరణ అయితే అయింది అన్నారు సంతకాలకు సంబంధించి. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తమ రెడ్డి గారు.